వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను వీ డిజైన్కి వచ్చానండి. సో ఎస్ పర్చేస్కి అనమాట. సో రీసెంట్గా సౌమ్య రెడ్డి లాంచ్ చేశాం కదా బొటిక్, దాంట్లో ఇంటీరియర్కి వాల్ డెకార్స్ లైక్ ఫ్లవర్ వేజెస్ అట్లా చూద్దామని వచ్చామన్నమాట వీ డిజైన్కి. సో కొత్త కలెక్షన్ వచ్చిందంట, నేను చూస్తాను మీకు చూపిస్తాను. చలో హాయ్ రజని గారు. హాయ్ సౌమ్య. హౌ ఆర్ యూ? నీకోసమే చేస్తున్నాను. ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. బాగుంది. వేజెస్ అన్నావు కదా, బుటిక్ స్టార్ట్ చేశాను అన్నావు. హౌ ఇస్ ఇట్ గోయింగ్? యా ఇట్స్ గోయింగ్ గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రజని గారు, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫ్లవర్ వేజెస్ ఒకటి అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ గా చూద్దామని వచ్చాను అనమాట. ఫస్ట్ మెయిన్ గా ఫ్లవర్ వేజెస్, ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్ అదే ఉంటుంది కదా. సో అలా కలర్ థీమ్ ఏదైనా స్పెసిఫిక్? యా యాక్చువల్లీ గోల్డ్ అనుకుంటున్నాను. సో చూద్దాం, అంటే ఏది ఇంకా బెటర్గా ఉంటుంది. బ్యాక్ డ్రాప్ తో పాటు చూద్దాం. నీది ఎక్కువ వైట్స్ అన్నావు అని నేను గ్రే ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ గోల్డ్ అంటే గోల్డ్ కూడా లెట్స్ డు ఇట్. యా సో ఆర్టిఫాక్ట్స్ అవన్నీ నేను చూడడమే కాకుండా నాతో పాటు మీరు కూడా చూడండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. స్టార్ట్ చేద్దామా రజని గారు? సో గోల్డ్ థీమ్ అన్నావు కదా. అవును. ఫస్ట్ గోల్డ్ ఉన్నవన్నీ చూపిస్తాను. ఓకే, దెన్ విల్ పిక్ వన్ అండ్ దెన్ డిజైన్. ఓకే ఓకేనా? సో బ్లాక్ తోటి గోల్డ్ ఉంది, దెన్ వైట్ తోటి గోల్డ్ ఉంది, అండ్ బ్రౌన్ టింట్ తోటి కూడా నీకు గోల్డ్ ఉంది. ఓకే. సో ఫస్ట్ ఒకసారి రిఫరల్ గా నీకు చూపించేస్తాను, దెన్ నువ్వు సెలెక్ట్ చేసుకోబట్టి నేను దానికి సెట్ చేస్తాను. ఓకే బెటర్ కదా? యా. సో ఇది గోల్డ్ తోటి బ్లాక్ ఉంది ఇది. సో ఇవన్నీ ఎఫ్ఆర్పి బేసెస్. బేసిక్ గా నీకు కింద పడితే బ్రేక్ అవుతాయి అట్లాంటి ఇదేం డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఇవి వచ్చేసి మెటల్లో ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ డ్యూకో పెయింట్ చేసి వస్తాయి. ఓకే. విత్ గోల్డ్ క్రీమ్ ఉంది, విత్ గోల్డ్ బ్లాక్ ఉంది. సేమ్ వే ఇది వచ్చేసి బేజ్ టచ్ తోటి నీకు వైట్ లో ఉంది. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ ఎఫ్ఆర్పి కాబట్టి నీకు హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఫ్రీ. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. వైట్ బ్యాక్గ్రౌండ్ తో మోస్ట్లీ విత్ బేజ్ అండ్ గోల్డ్ టింట్. ఇది వచ్చేసి మదర్ ఆఫ్ పర్ల్ విత్ బ్లాక్ ఉంది. ఓకే. ఇది మదర్ ఆఫ్ పర్ల్ చిప్స్. బాగుంది. సో దీనైనా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిక్ బ్రాస్ లో ఉన్నాయి. ఓకే. ఇవేంటంటే టేబుల్ టాప్స్ లేకపోతే బెడ్ సైడ్ టేబుల్స్ లేకపోతే చిన్న చిన్న అరేంజ్మెంట్స్కి అయితే మనం అవి యూజ్ చేయొచ్చు. ఇది ప్రాపర్ మెటల్. బరువు చూడు ఎంత ఉందో. ఓకే. ఇట్స్ టూ హెవీ మెటల్లో అనమాట ఇది. సో ఇది మళ్ళీ ఇంకొక షేప్. ఇది కూడా చూడు క్యూట్ గా బాగుంది. ఇలా టేబుల్ టాప్స్ కి చాలా బాగుంటుంది. దెన్ అగైన్ మెటాలిక్ సిల్వర్ లో ఇది ఒక ఆప్షన్. దిస్ ఇస్ లైక్ ఇన్ బిట్వీన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మెటల్ మెటల్ కాదు, ఇది ఎఫ్ఆర్పి. ఓకే. సో ఫినిషింగ్ కార్వింగ్ తీస్తారు. కార్వింగ్ లోనే నీకు ఎంగ్రేవింగ్ లో వాళ్ళు మెటాలిక్ ఫినిషింగ్ షైన్ అవుతుంది ఇలా. సో ఇట్లా పీస్ వైజ్ ఉంటున్నాయా? ఇవన్నీ పీస్ వైజ్. ఓకే. స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంది ప్రైస్? స్టార్టింగ్ జనరల్ గా నెక్ 2000 నుంచి ఉన్నాయి, అప్ టు 15,000 వరకు ఉంటుంది. ఓకే. అండ్ ఈవెన్ ప్లాంటర్ బాక్సెస్ కూడా తెచ్చాము ఈసారి. సో అది మళ్ళీ నేను నెక్స్ట్ చూపిస్తా. ఫస్ట్ నీకు కావాల్సింది చూద్దాం. ఇది వైట్ అండ్ గోల్డ్ ఉంది. దెన్ అగైన్ ఇది డిఫరెంట్ షేప్ ఉంది చూడు. ఓకే. ఇది కూడా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. దీన్ని ఎట్లా పెట్టాలి మళ్ళీ ఫ్లవర్స్? ఇది జనరల్ గా అరేంజ్మెంట్ అంటే ఇక్కడ అరేంజ్ చేస్తాం. చిన్న క్రీపర్ లా ఇవ్వటమో లేకపోతే ఇలా క్రీపర్ ఇవ్వటం. దీంట్లోనే పెద్ద సైజ్ ఇంకోటి నేను చేయించి ఒక్కసారి ఇది అరేంజ్ చేసి అది చూపిస్తాను. నీకు చేసింది ఉంది, అది చూపిస్తాను. ఓకే. నాకు సో ఇది ఇంకోటి బ్లాక్ అండ్ గోల్డ్. సో ఇవేంటంటే కొంచెం పెద్ద సైజ్ పాట్స్ కావాలి మనకి, ఫ్లోర్ మౌంట్ అంటే ఫ్లోర్ మీద పెట్టుకున్న విజిబిలిటీ ఉండాలనుకున్న దగ్గర ఇవి తీసుకో. ఓకే. లైక్ స్టేజ్ దగ్గర స్టెప్స్ పెట్టచ్చు, లేదంటే సోఫా అడ్జసెంట్ ఏరియాస్ పెట్టచ్చు, మనం డోర్ వేస్ లో పెట్టచ్చు. సో దెన్ అగైన్ ఇవన్నీ ప్రీ అరేంజ్డ్ అరేంజ్మెంట్స్ అన్నమాట. దెన్ ఇవన్నీ ప్లాంటర్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇవి చిన్న చిన్నవి జనరల్ గా. ఇవి మనం ఏ కలర్ కాంబినేషన్ కొంటే ఆ కలర్ కాంబినేషన్ మనం పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసి దీన్ని సెట్ చేయించుకోవచ్చు. ఓకే. వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి మన దగ్గర బేస్, అండ్ సమ్ సిరామిక్ బేసెస్ ఉన్నాయి. దాంట్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సైడ్ అయితే నీకు ఇంకా వేరే ఆల్రెడీ చేసి ఉన్నవే ఉన్నాయి, చూద్దాం. ఓకే చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో ఏది సెలెక్ట్ చేస్తున్నావు చెప్పు. నాకు చాలా నచ్చాయి. ఇది అని కాదు, యాక్చువల్గా నేను గోల్డ్ అండ్ వైట్ థీమ్ అనుకున్నా, ఇది నచ్చింది. బట్ దానికన్నా బ్లాక్ అండ్ వైట్ థీమ్ కూడా బాగుంది. ఇలా బాగుంది, ఇలా బాగుంది, అన్ని రకాలుగా నచ్చాయి. పిక్ వన్ అండ్ టెల్ మీ అ కలర్, నేను దానికి నీకు సెట్ చేసిస్తాను. ఓకే, దీనికి వెళ్ళిపోదాం. ఇది బాగుంది, వెరైటీగా. ఓకే. సో దీంట్లో మౌత్ చిన్నది, అంటే దీని మౌత్ బట్టి మనం ఫ్లవర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇందాక ఏమంటే వైడ్ ఉంది, సో దాంట్లో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయి. దీంట్లో ఏం చేస్తామంటే ఒక బంచ్ లాగా చిన్న
క్రీపర్ హ్యాంగింగ్ లాగా చేద్దాం. ఓకే యా. సో కలర్ ఏదైనా స్పెసిఫిక్ అనుకున్నావా? అలా ఏం లేదు, జస్ట్ ఇది మాత్రమే కలర్స్ అనుకున్నాను. ఓకే, సో దీంట్లో ఏది బాగుంటుంది, ఏది ఎక్కువ మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది చేద్దాం. ఒక 2 ఆప్షన్స్ చూద్దాము. ఇలా బంచెస్ వెళ్ళొచ్చు. ఇలా బంచెస్ పెట్టుకుని జస్ట్ చిన్న క్రీపర్ లాగా ఒకటి హ్యాంగింగ్ ఇచ్చేయచ్చు. ఓకే సంథింగ్ ఇట్లా పెట్టేస్తాము. ఓకే, సో దీంతో పాటు అది కూడా పెట్టవచ్చు. విల్ యాడ్ సమ్ ఫెదర్స్ టు దిస్ అండ్ ఇట్ ఇస్ డన్. ఇంకా లుక్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఓకే, ఇలానా? ఎటు ముందుకు పెట్టాలి? ఏదైనా ఎటైనా ఓకే. జస్ట్ మన అరేంజ్మెంట్ ఫ్లవర్స్ కొంచెం ఫేసింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ ఇది ఇంకొంచెం కింద ప్లాస్టర్ వేసేసి మనం సెట్ చేసామంటే ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో మనం రిమూవ్ అంటే మనం ఇంకేదన్నా కాంబినేషన్ కావాలంటే అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది ఇట్లా. సో మీకు కాన్సెప్ట్ అంటే మీరు ఏమైనా కాన్సెప్ట్ తో వస్తారు కదండి, లైక్ మీకు వాల్స్ కి అట్లా కలర్ కాంబినేషన్స్ అట్లా, సో అట్లా కావాలంటే అట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇట్లా కస్టమైజ్ చేయమంటే కూడా చేసిస్తారు. ఓకే, బాగుంది. సో గ్రే కలర్ నచ్చిందా, ఈ కలర్ నచ్చిందా? యాక్చువల్లీ 2 ఉన్నాయి, 2 కూడా డిఫరెంట్ ప్లేసెస్, ఎలిగెంట్ పీసెస్ అన్నమాట అవి. సో మనం పొజిషన్స్ పెట్టుకునే దాన్ని బట్టి దాని లుక్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ఆర్టిఫాక్ట్స్ చాలా వచ్చాయి. ఆర్టిఫాక్ట్స్ అన్నావు కదా, అవి కూడా చూద్దాం. ఓకే, సో ప్రీ అరేంజ్డ్ అని చెప్పాను కదా, అవి కూడా ఒక్క రౌండ్ చూసేస్తే దెన్ విల్ గో టు ఆర్టిఫాక్ట్స్. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి కిచెన్ కౌంటర్ టాప్స్ లేకపోతే టేబుల్ కార్నర్స్ అట్లా పెట్టుకోవడానికి చిన్న చిన్నవి. ఇవేంటంటే మనకి రూమ్ వైజ్ కలర్ కాంబినేషన్స్ ఎలా కావాలంటే అలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కొన్ని ప్రీ అరేంజ్డ్ ఉంటాయి. మనకి ఏదైనా స్పెసిఫిక్ కావాలి అంటే మనం అరేంజ్మెంట్ చేయించుకోవచ్చు. సో కలర్ ఆప్షన్స్ మన దగ్గర చాలా ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇది మనం ఇక్కడ చేసింది. క్యూట్ ఉంది కదా. సో లైట్ వెయిట్ ఉంది. దట్స్ వాట్, లైట్ వెయిట్ ఉంటుంది. నీకు మెయింటెనెన్స్ ఈజీ, తీసి వాష్ చేసుకుని మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది. లైట్ వెయిట్ లో కాంబినేషన్ నీకు ఎలా కావాలంటే అలా మనం కలర్స్ ఎగ్జాంపుల్ కోసం గిఫ్టింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. గిఫ్టింగ్ హ్యాపీగా చాలా బాగుంటాయి. కార్నర్స్ లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్న క్రీపర్స్ ఉన్నాయి. ఓకే, బాగుంది. లీఫీ ఇదేంటి సెరామిక్? ఇది సెరామిక్. ఓకే, బాగుంది. సెరామిక్ లో మనకి క్యాక్టస్ ఇది బాగున్నాయి. ఇది ఇంకో క్రీపర్ టైప్. ఇలాగే చిన్న చిన్న ఫౌంటైన్స్ ఇన్ బిట్వీన్ చెట్ల మధ్యలో అట్లా పెట్టుకోవచ్చు. ఇండోర్ సైడ్ టేబుల్స్ మీద పెట్టచ్చు. దెన్ అగైన్ ఇవన్నీ ప్రీ అరేంజ్డ్. సో నీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. రూమ్ వైజ్ ఏదైనా నాకు కలర్ స్పెసిఫిక్ అంటే ఇలా తీసుకోవచ్చు. దెన్ ఇలా వైట్ సెరామిక్ పాట్స్ లో ఇలా చిన్న చిన్న అరేంజ్మెంట్స్, ఇవన్నీ చిన్న చిన్న గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి. సో ఇది మనకి లావెండర్ థీమ్ లో, ఇది వైట్ థీమ్ లో. సో ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ప్రైస్ రేంజ్? ఇవన్నీ 500 నుంచి 1500 వరకు ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ఈ సెరామిక్ బేస్ ఉందా, మనకి ప్లాస్టిక్ బేస్ ఉందా, ఎఫ్ఆర్పి బేస్ ఉందా, దాన్ని బట్టి కాస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఓకే ఇవన్నీ ఇది కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యాక్టస్ బాల్స్. బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ లో ఉంది. లైట్ వెయిట్. సో ఇది ఇంకో ఆప్షన్. కలర్ థీమ్ బాగుంది కదా. అన్ని పేస్టల్స్ అంటే నీకు లైట్ కలర్స్ లో ఉంటాయి. ఫ్లవర్స్ బ్రైట్ గా కనిపిస్తుంది. దెన్ అగైన్ ఇక్కడ ఇలా చిన్న వాటిలో 2-3 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సేమ్ గిఫ్టింగ్ లాగే నీకు ఈజీగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజీ. ఓకే, యా చలో ఆర్టిఫాక్ట్స్ చూద్దాం. చలో, సో ఆర్టిఫాక్ట్స్ ఎక్కడికి చూస్తున్నావు నువ్వు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఏరియాకి కావాలి. దాని ఆఫ్టర్ షూట్ సైడ్ కూడా కావాలి, షూట్ స్టూడియోకి కూడా కావాలి. సో అట్లా. సో చిన్న చిన్నవి అంటేనేమో ఈ సెక్షన్ లో చిన్న చిన్నవి ఉన్నాయి. కొంచెం పెద్ద సైజ్ కావాలి అంటే నేను అటు సైడ్ లేటర్ చూపిస్తాను. కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయిలే. ఇప్పుడు కౌంటర్ టాప్స్ చూపించండి. కౌంటర్ టాప్స్ అంటేనేమో ఇలాగ కొంచెం ఐడల్స్ లాగా కావాలి అంటే ఇలా బుద్ధాన్ని అరేంజ్ చేసుకుని కొంచెం ఫ్లవర్ లేకపోతే గ్రీనరీ అరేంజ్ చేసుకుని అలా పాకెట్స్ లాగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ బేసిక్ గా గిఫ్టింగ్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ మన హౌస్ కి కూడా మనం డెకోర్ కి యూస్ చేసుకోవచ్చు. సో వీటిలో కూడా నీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు ఇది బ్లూ ఉంది కదా, మెటాలిక్ బ్లూ. దీంట్లో డిఫరెంట్ కలర్స్, ఒక 4 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే సో ఇది మెటల్లో నీకు మొత్తం క్రిస్టల్ పీసెస్ పేస్టింగ్ ఉంది చూడు. సో ఇదేంటంటే టేబుల్ మీద లేదంటే నీ కౌంటర్ పైన అలా పెట్టుకోవాలన్నా కూడా చాలా ట్రెండీగా కనిపిస్తుంది. ఓకే, దెన్ అగైన్ ఇవి యోగా గర్ల్స్ మనకి బాగా చాలా సైట్స్లో కూడా మనం
పెట్టాము అవును. అండ్ మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఈసారి కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో. ఓకే. సో ఇవి వచ్చేసి సెల్ఫ్ లో మనం హ్యాంగింగ్ టైప్ మనం ఫిగరింగ్స్ కదా ఫిగరింగ్స్. సో వాటిలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొచ్చాం ఈసారి. ర్యాబిట్స్ ఉన్నాయి, మిక్కీ ఉంది, దెన్ అగైన్ హ్యూమన్ ఫిగరింగ్స్ ఉన్నాయి. సో అట్లా సెట్స్. ఇవన్నీ రెగ్యులర్ నీకు చిన్న చిన్న నీచెస్ ఎక్కడన్నా క్రియేట్ చేసుకున్నట్టయితే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇవి పైన కూడా ఉన్నాయి చూడు. సో సిరామిక్ ఉంది, గ్లాస్ ఉంది, దెన్ ఎఫ్ఆర్పి ఉంది, అండ్ ఈవెన్ మెటల్. సో ఇది వచ్చేసి మార్బుల్ బేస్ మీద ప్రాపర్ మెటల్ పీవీడి. ఓకే. సో వెరీ హెవీ. సో ఈ టైప్ ఆఫ్ నీచ్ లో ఇది పెట్టడానికి అనమాట. అంతే. ఇప్పుడు మనకి హౌసెస్ లో ఒకసారి టీవీ యూనిట్స్ దగ్గర నీచెస్ ఉంటున్నాయి. అవును. సో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అరేంజ్ చేస్తాం. సో అలాంటి ప్లేసెస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. లేదా ఓపెన్ కాన్సోల్ టేబుల్స్ పెడతాం. సో అలాంటి ప్లేసెస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇవన్నీ రెగ్యులర్ మన గిఫ్టింగ్ సెక్షన్ లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి కార్డ్ హోల్డర్స్ లాగా లేకపోతే జనరల్ గా కౌంటర్ టాప్స్ మీద పెట్టేలాగా ఉంది. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ సేమ్ కరాటే ఫిగరెన్స్. యా. ముద్దు ముద్దుగా క్యూట్ గా. సో క్యాండిల్ హోల్డర్స్ ఉన్నాయి. క్యాండిల్ హోల్డర్స్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. క్యాండిల్ హోల్డర్స్ చూడొచ్చు. దెన్ అగైన్ ఇట్లా బాయ్ రూమ్ కానీ అట్లా ఏదైనా కిడ్స్ కొంచెం స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ఇట్లాంటివి అయినా ఆర్టిఫాక్ట్స్ లాగా ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఇవి ఎట్లా ఉన్నాయి ప్రైసింగ్ ఇదంతా? ఇవన్నీ జనరల్ గా 1000 to 1500, 2000 అంటే డిపెండ్స్ ఆన్ దేర్ సైజ్. దాంట్లో ఉన్న మనకి ఫీచర్స్ బట్టి ఉంటుంది. అంటే ఎంత ఇంట్రికేట్ గా డిజైన్ అయి ఉంటే దాన్ని బట్టి కాస్ట్. బట్ అదర్వైజ్ గిఫ్టింగ్ కంటే మనకి 1000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఓకే. సో ఇది చూడు చిన్న బాలబుద్ధుడు. క్యూట్ ఉన్నారు కదా. చూడంగానే చాలా ప్లెజెంట్ గా హాయిగా అనిపించాలి. కామ్ అయిపోతుంది మైండ్ అంతా చిట్టి కన్నా. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్. యా. సో ఇది వచ్చేసి సిరామిక్. ఎలిఫెంట్స్ కూడా ఇంత క్యూట్ గా ఉంటాయా? సిరామిక్ విత్ ఇంట్రికేట్ వర్క్. సో దీని మీద ఉన్న వర్క్ దాంట్లో మళ్ళీ క్రిస్టల్స్ ఎంబెడెడ్ ఉన్నాయి. సో మంచి ఆర్టిఫాక్ట్. అంటే సెంటర్ టేబుల్ దగ్గర కానీ లేదా టీవీ స్పేసెస్ కానీ వేరెవర్ ఒక చిన్న ఓపెన్. ఇది కస్టమైజ్ చేస్తారా కలర్? కస్టమైజ్డ్ కాదు, ఇవన్నీ ఇంపోర్టెడ్ యూనిక్ పీసెస్. వాట్ ఎవర్ అవైలబుల్ అవి కలర్స్. బట్ ఇది టోటల్ సిరామిక్ అన్నమాట. అందుకని అదంతా లుక్ వచ్చింది. ఓకే. ఇవి మనకి స్టాండింగ్ లేవు. ఇవి జనరల్ గా మనకి వేజెస్ అంటే చిన్న ఫ్లవర్ పాట్స్ లాగానే యూస్ చేయొచ్చు ప్లాంటర్ దీనికి. లేదు అంటే బాల్ మనం గ్రీనరీ బాల్స్ ఇచ్చాం కదా ఇంతకుముందు, అలా ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇవి 3 పీస్ లాగా వస్తున్నాయి. 3 పీస్ సెట్. ఇది వచ్చేసి టేబుల్ క్లాక్ మనకి జనరల్ గా ఆఫీసెస్ కి వాటికి కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ ర్యాలీకి వెళ్దాం. హ్యూమన్ ఫిగరెన్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇక్కడ. దెన్ అగైన్ ఇవి వచ్చేసి జనరల్ గా మన హౌస్ వార్మింగ్ కి అట్లాగా సింపుల్ గిఫ్ట్స్. సో నీకు లైట్ వెయిట్ ఉంటుంది, సేమ్ టైం ఆర్టిఫాక్ట్ యూనిక్ గా కనిపిస్తుంది. అది మరి మెటల్ ఏంటా? లైట్ వెయిట్ ఎఫ్ఆర్పి ఇవన్నీ. దెన్ అగైన్ ఇక్కడ జనరల్ గా కిడ్స్ రూమ్స్ కి ఇప్పుడు కొన్ని యూనికార్న్ అంటారు, గర్ల్ బేబీస్ అయితే యూనికార్న్ అంటారు, బాయ్ అయితే స్పేస్ ఆస్ట్రోనాట్స్ కావాలంటారు. సో ఆ స్టైల్లో కొంచెం కిడ్స్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి. దెన్ అగైన్ ఇక్కడ వచ్చేసి ఫిగరెన్స్ మామూలుగా ఫేస్ తోటి ఓన్లీ ట్రైబల్ ఫేస్ లాగా. దెన్ అగైన్ హ్యాంగింగ్ ఎడ్జెస్ హ్యాంగింగ్. ఓకే. ఇవన్నీ క్యాండిల్ స్టాండ్స్ అనుకో. ఓకే. ఇది కూడా క్యాండిల్ స్టాండ్ కదా. అది డిపెండ్స్. అంటే ఇప్పుడు గర్ల్ రూమ్ లో ఏదైనా చిన్న చిన్న యాక్సెసరీస్ అలా వేసుకోవాలన్నా బెడ్ సైడ్ మీద అట్లా పెట్టుకుని యూస్ చేయొచ్చు, లేదా క్యాండిల్ కైనా యూస్ చేయొచ్చు. ఇది దేనికి? ఇది జనరల్ టేబుల్ టాప్ మీద పాట్ పోరి మనం కొంచెం ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేస్తాం కదా, అలాంటి వాటికైనా యూస్ చేయొచ్చు. ఈవెన్ కార్డ్ హోల్డర్ లా కూడా యూస్ చేయొచ్చు. ఓకే. సో మనం అటు సైడ్ చూసాం కదా యోగా ఫిగరింగ్స్, దాంట్లో కలర్ ఆప్షన్స్. ఎంత క్యూట్ ఉన్నాయి ఇవి. ఈ కిడ్ స్టడీ టేబుల్స్ దగ్గర అట్లా చిన్న పెన్సిల్ హోల్డర్స్ అట్లా చేసుకోవచ్చు. వావ్, ముద్దుగుందో కదా. ఇది నీ టేబుల్ మీద పెట్టి మాకు క్యాండీస్ ఇవ్వచ్చు. షూర్ తప్పకుండా. సో ఇది కార్డ్ హోల్డర్స్ అట్లా పెట్టుకోవచ్చు. అంటే మల్టీపర్పస్. ఇది గర్ల్ రూమ్ లో పెట్టామంటే దాన్ని డిఫరెంట్ గా యూస్ చేస్తాం, ఒక టేబుల్ టాప్ మీద పెడితే దీన్ని డిఫరెంట్ గా యూస్ చేస్తాం. ఇట్ కెన్ బి యూస్డ్ అట్లా. నైస్ నైస్. నెక్స్ట్ ఇటువైపు చూద్దామా. సో ఇవి కూడా సేమ్ ఆర్టిఫాక్ట్సే. నీకు కొన్ని కిడ్స్ సెక్షన్ ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ మల్టీపర్పస్ ఉన్నాయి. సో ఇది ఉంది కదా, ఇది ఈవెన్ గార్డెన్ చిన్న చిన్న ప్లాంట్స్ ప్లాంట్స్ పెడతాం కదా, అక్కడైనా పెట్టచ్చు. జనరల్ టేబుల్ టాప్స్ మీద పెట్టుకోవచ్చు. ఓకే. వెల్కమింగ్ ఏరియా అంటే మనం షూ ర్యాక్స్ అయి పెడతాం కదా బయట, సో అక్కడైనా యూస్ చేయొచ్చు. ప్లాంటర్స్ మధ్యలో పెట్టుకుంటే లిటిల్ బిట్ బాగుంటుంది, డిఫరెంట్ గా కనిపిస్తుంది. చూస్తావా దగ్గరగా? లైట్ వెయిటేనా? లైట్ వెయిట్. ఓకే. ముద్దుగున్నాడు కదా వీడు, క్యూట్ గా. ఇట్లాంటివి చూస్తే ఇంటికి రాగానే అడ్జసెంట్ కానీ అలా పెట్టుకుంటే బాగా వెల్కమింగ్ అనిపిస్తుంది. కలర్ కూడా బాగా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో
అలాగే ఇదంతా కిడ్స్ కాంబినేషన్స్. ఓకే ఇవి మల్టీపర్పస్ యాక్చువల్లీ. ఓకే, ఇది చాలా బాగున్నాయి ఇవి. ఇది ఇంకా క్యూట్ ఉంది. సో మనకి కార్డ్ హోల్డర్ సంథింగ్ అట్లా యూస్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా బుటిక్స్ కి వాటికి బాగుంటుంది. సో ప్రైసింగ్ ఎంత? అది వచ్చేసి 4000 చేంజ్ ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఉన్నవన్నీ నీకు 2 నుంచి 4 to 5000 వరకు. ఓకే, ఇవి కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి సేమ్ కిడ్స్ రూమ్ లో ఇట్లా షెల్ఫ్ మీద హ్యాంగ్ చేసుకుని పెట్టుకునేలాగా ఉంటుంది. ఇవి కూడా 1000 నుంచి అప్ టు 2000 3000 రేంజ్ వరకు ఉంటాయి. ఓకే, సైజుని బట్టి సేమ్ వే నేను చెప్పాను కదా, వాటి మీద వర్క్ ని బట్టి ఉంటుంది. ఓకే ఓకే, ఇది వచ్చి 1500. నెక్స్ట్ ఇవన్నీ అట్లనే మనకి ప్రైస్ బట్టి డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంటే మ్యూజిషియన్ ఉంటుంది, బుక్ రీడింగ్ ఉంటుంది, ఇట్లా ఆస్ట్రోనాట్ ఉంటుంది. ఒకప్పుడు ఎక్కువ మంకీస్ వచ్చేవి, 3 మంకీస్. సో అట్లా సేమ్ ఆ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మొజాయిక్ గ్లాస్ తోటి. ఓకే, ఇది ఆర్టిఫాక్ట్స్ సేమ్ టేబుల్ మౌంటెడ్ అన్నమాట. దెన్ ఓకే, సో క్యూట్, ఎంత బాగుందో ముద్దు ముద్దుగా. సో ఇది ఎక్కడ ప్లేస్ చేయవచ్చు? ఇవి సేమ్ నీ కిడ్స్ రూమ్ లో ఎక్కడైనా యూస్ చేయొచ్చు. అంటే కొన్ని పర్టికులర్ గా ఈ సెక్షన్ నేను కిడ్స్ సెక్షన్ పెట్టాను కాబట్టి నీకు బేసిక్ గా అది, బట్ జనరల్ గా కిడ్ రూమ్ లో ఎక్కడైనా యూస్ చేయొచ్చు. దిస్ ఐ థింక్ అరౌండ్ 3 చేంజ్ ఉంటుంది. వావ్, కానీ లైట్ వెయిట్ లోనే ఉంది మంచిగా. ఇప్పుడు జనరల్ గా గిఫ్టింగ్ లో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనకి డియర్ కిడ్, ఇప్పుడు రిలేటివ్స్ లో ఎవరైనా కిడ్స్ ఉన్నారు, సో హౌస్ వార్మింగ్ ఓన్లీ ఫ్రేమ్స్ అలా కాకుండా ఇలా కూడా కిడ్స్ రూమ్ కి సూటబుల్ కానీ ఓకే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అట్లా. ఓకే, ఇక్కడ పైన కూడా మనకి చెస్వి. ఓకే, కింగ్ అండ్ క్వీన్. సో అలాగే ఇక్కడ వచ్చేసి క్యాండిల్ స్టాండ్ లోటస్ ఉంది, సమ్ ఆర్టిఫాక్ట్స్ ఇవి సేమ్. ఇది కూడా నీకు డైనింగ్ టేబుల్ పైన కానీ లేకపోతే కౌన్సోల్ మీద కానీ అట్లా అరేంజ్మెంట్ మనకు ఆప్షన్, మన కాంబినేషన్ బట్టి మనం చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ లైక్ క్యాండిల్ స్టాండ్స్ విత్ మెటల్ బేస్ అన్నమాట. ఓకే, సో ఇవి వచ్చేసి మెటాలిక్ షేడ్ లో సేమ్ ఆర్టిఫాక్ట్స్, అబ్స్ట్రాక్ట్ ఆర్టిఫాక్ట్స్, లైట్ వెయిట్ బాగుంది. సో ఇక్కడ ఇది సేమ్ క్యాండిల్ స్టాండ్ అన్నమాట. క్యాండిల్ స్టాండ్ దాందే సెట్ ఆఫ్ 2 అన్నమాట. సో ఇది ఉంది చూడు, ఇది సెంటర్ టేబుల్ మీద ఇలా ఇవి వినాయకుడిని, ఇది కూడా హౌస్ వార్మింగ్ కి బాగుంటుంది గిఫ్ట్. అవును. సో పెబుల్స్ ఫిల్ చేసేస్తాము, లేదా కలర్స్ అండ్ యూస్ చేయొచ్చు. ఈవెన్ పాట్ పోరి సెంటర్ క్యాండిల్ పెట్టుకుని మనం రెగ్యులర్ సెంటర్ టేబుల్ మీద యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అన్నమాట. ఇలా గిఫ్టింగ్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, గ్రే అండ్ గోల్డ్ అన్నమాట. ఓకే, సో యా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే. మనం ఇది సెంటర్ టేబుల్ మీద రెగ్యులర్ మనం సెంటర్ టేబుల్ మీద పెడతాము. ఇవి ఏంటంటే డెకార్ లాగా వుడెన్ బాల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. సో దీంట్లో కొంచెం పాట్ పొరి ఆర్ సెంటెడ్ డ్రై ఫ్లవర్స్ యాడ్ చేసేసి వీ కెన్ యూజ్ ఇట్ ఆన్ సెంటర్ టేబుల్స్. సో ఇంతకుముందు చూసినవి ఇవి ఫిగరింగ్స్ అనమాట. ఫిగరింగ్లో ఇది డిఫరెంట్ టైప్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. కలెక్షన్ వైడ్ రేంజ్ లో కలెక్షన్ ఉంది వీటిలో, చూసుకోండి ఒకసారి. ఇది కూడా సేమ్ క్యాండిల్ స్టాండ్స్, దీంట్లో గ్లాస్ మనకి వస్తుంది. నేను ప్యాక్ చేసి పెట్టాను, బట్ వీ కెన్ ఇది మెటల్ గ్లాస్, మెటల్. ఓకే, సో ఇట్లా మనం హ్యూమన్ ఫిగర్ జస్ట్ మనకి కావాల్సిన కలర్ కాంబినేషన్ లో ఇది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. యా, ఇది వచ్చేసి నీకు జనరల్ గా నీచెస్ లో లేదా టేబుల్ టాప్స్ వాటికి సూటబుల్ ఉంటుంది. దెన్ అగైన్ దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఫస్ట్ మనం చూసాం కదా, క్యూట్ బేబీ బాయ్. సో అట్లా అన్నమాట. ఇది యాంటిక్ గోల్డ్ ఉంది. ఓకే, ఇది కూడా ఇది డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. ఇలా ఇవన్నీ కిడ్ రేంజ్ బేసిక్, ఇవంతా కిడ్స్ రూమ్ లో. ఇది మనం గార్డెన్ లో పెట్టుకోవచ్చు, గార్డెన్ లో పెట్టొచ్చు. నీకు ప్లాంట్స్ అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అట్లా చిన్న చిన్న నీచెస్ క్రియేట్ చేసి అలా కూడా యాడ్ చేయొచ్చు. ఇలాంటివి అయితే మన దగ్గర ఒక 3-4 వెరైటీస్ కూడా ఉన్నాయి. ఓకే, చూద్దాం. అంటే స్టేర్ కేస్ దగ్గర కొంచెం పెద్ద సైజ్ కావాలన్నా అవైలబుల్. ఓకే, సో ఇవన్నీ క్యాండిల్ స్టాండ్స్ అండ్ దెన్ అగైన్ ఇట్లాగే ఫ్యామిలీ ఫిగరింగ్స్. ఓకే, ఇది మనకి వాల్ కి ఇట్లా హ్యాంగ్ చేసే. ఓకే, ఇది కూడా అంతే. ఇది మనకి ఇట్లా ఇక్కడ వాల్ ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇవేంటంటే 3 piece to 5 piece సెట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ అచీవ్మెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. లైక్ ఫస్ట్ టు స్టార్ట్ విత్ మిడ్ ఆఫ్ ద అచీవ్మెంట్స్ అండ్ దెన్ ఆఫ్టర్ అచీవ్మెంట్, అట్లాగా ఇవి 3 సెక్షన్స్. ఇది కంప్లీట్ సెట్ లేకపోతే ఇండివిజువల్ గా పర్చేస్ చేసుకోవాలి? సెట్ అది. ఓకే, సో నెక్స్ట్ దాన్ని. సో ఇవి వచ్చేసి ఈ విధంగా హోల్డర్స్ అన్నమాట. ఇది నీకు ఆపోజిట్ లో నేను చేసి ఉంచాను అరేంజ్మెంట్, నేను అక్కడ చూద్దాం పదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ గణేష కలెక్షన్. సో ఇది వచ్చేసి డ్రమ్స్ మీద గణేష విత్ మార్బుల్ ప్రింట్ వచ్చింది. ఓకే, సో ఇది వచ్చేసి సేమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తోటి గణేష. అండ్ ఇక్కడ వైట్ అండ్ ఆరెంజ్ చూస్తున్నావు కదా, సేమ్ పైన ఇది వచ్చేసి ఎఫ్ఆర్పీలోనే మళ్ళీ మీకు గోల్డ్ అండ్ యాంటిక్ కలర్. సో ఇవి వచ్చేసి బాల్ గణేషాస్, డిఫరెంట్ ఉన్నాయి. ఇవి ప్రైసింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇవి జనరల్ గా నీకు 3-4 thousand నుంచి స్టార్ట్ అవుతుంది.
ఓకే అప్ టు 8,000 10,000 అలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి బుద్ధ, కృష్ణ అండ్ డిఫరెంట్ ఐడల్స్ కలెక్షన్. ఇవి వచ్చేసి బ్రాసా? బ్రాస్ కాదు, ఇవి FRPలో ఉన్నాయి. బ్రాస్ కూడా ఉన్నాయి, అది అక్కడ ఉన్నాయి చూడు పైన. ఓకే, అవి యాక్చువల్ ఫుల్ బ్రాస్ అనమాట, 100% బ్రాస్. అండ్ ఇవన్నీ FRPలో ఉన్నాయి. ఓకే. సో ఇవేమో మేము కాంబినేషన్స్ చేసాం, లైక్ బ్యాక్ పీస్ సపరేట్, ఇది సపరేట్. సో ఇది కూడా నీకు స్టోన్ టెక్స్చర్లో ఉంది, ఇది FRP. ఓకే, సేమ్ ఇది నీకు షెల్ఫ్ మీద ఇట్లా హ్యాంగింగ్ వచ్చేస్తుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది నీకు. దెన్ అగైన్ ఇది డిఫరెంట్ పీస్, ఇది డిఫరెంట్ పీస్. సో ఇవి రెండు సెటప్ చేసి పెట్టాను. ఐదర్ వే, అంటే అదొకటి కావాలన్నా తీసుకోవచ్చు, ఇది రెండు కలిపి కాంబినేషన్ కావాలన్నా చేసుకోవచ్చు. సో ఈ 4 అన్ని అట్లా కాంబినేషన్ పైన కూడా అది కూడా అంతే. ఓకే, రెండు విడివిడి పీసెస్ మనం మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు వేరే దాంతో. వావ్, చాలా బాగున్నాయి. ఇవన్నీ గ్లాస్, కలర్ గ్లాస్ ఇది ఓపెన్ వేజెస్, ప్రాపర్ గ్లాస్ ఇది. సో కొంచెం హెవీగా ఉంటాయి, బట్ దీస్ ఆర్ లైక్ ఆథెంటిక్. నీకు గ్లాస్ మనకి క్రిస్టల్ టైప్ లో కనిపిస్తుంది. బోత్ డైనింగ్ టేబుల్స్, సెంటర్ టేబుల్స్ అట్లా. అండ్ గిఫ్టింగ్ కి బాగుంటుంది. ప్రైజింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ప్రైజింగ్ నీకు 2,000 నుంచి అప్ టు 5,000 ఉన్నాయి. సైజ్ బట్టి ఫ్రూట్ బౌల్ లాగా పెట్టుకోవచ్చు అట్లా. బాగుంది. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ నీకు. బాగుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్నాయి, వెయిట్ ఎక్కువ ఉంటుంది అంటే కాబట్టి ఆటోమేటిక్ నీకు పెరిగిపోతుంది వెయిట్. బట్ ఈజీ టు మెయింటైన్, యాక్చువల్లీ వాష్ చేసుకోవచ్చు నీకు. అంటే లైటింగ్ లో చూడు అసలు దీని ఎఫెక్ట్ ఎంత బాగా బాగుంది, చాలా బాగుంది. లైట్ పడితే చాలా రిఫ్లెక్ట్ అండ్ కలర్ కూడా చాలా క్లారిటీ ఉంది నీకు. పైనది ఇంకా బాగుంది. చాలా ఆప్షన్స్ కూడా తెచ్చాము. సో యూ హ్యావ్ ఆల్మోస్ట్ 20 to 25 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. టోటల్ ఈ షెల్ఫ్ మొత్తం అదే అన్నమాట, అక్కడ వరకు ఉన్నాయి యాక్చువల్లీ. And again we have these trays for gifting. Okay, pitch white. So pitch white painting base lo meeku metal trays, holding trays. So ila anamata chaala baagundi. నెక్స్ట్ సో ఇందాక ఓపెన్ వేజ్ ఒకటి చూపించి ఇది ఎలా అరేంజ్ చేస్తారన్నావు కదా. సో దాంట్లో పెద్ద సైజ్ లో ఇవి ఇలా అరేంజ్ చేస్తామంట. అంటే ఫ్లవర్స్ కింద అరేంజ్ చేసి కొంచెం క్రీపర్స్ లాగా పైనుంచి దాని సైజ్ తగ్గట్టుగా డిజైన్. ఇప్పుడు ఇది ఇంకోటి చిన్న సైజ్. సో ఇది కూడా అంతే, ఓపెన్ వేజెస్ అన్నమాట. హ్యాండ్ తో లిఫ్ట్ చేశారు, లైట్ వెయిట్. సో ఇవన్నీ ఏంటంటే మనకి FRP బేస్ లో ఉంటాయి కాబట్టి నీకు వెయిట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ. అంత ఫ్రెజైల్ కాదు, జనరల్గా పడితే పగిలిపోతాయి అన్నట్టు ఏం భయపడక. ఓకే. సో ఇవి వేజెస్ వి. సో ఇక్కడ వచ్చేసి నీకు బాల్కనీస్ అడిగే గుర్తుందా లాస్ట్ టైం? అవును. సో ఇవన్నమాట. ఓకే. ఫేసెస్ లో ఉన్నాయి, బర్డ్స్ లో ఉన్నాయి. దెన్ ఈవెన్ ఇట్లా మెటల్ హ్యాంగింగ్స్ లాగా వాల్ హ్యాంగింగ్స్ పెట్టి మనం క్రీపర్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసి ఇట్లా క్రీపర్స్ అయితే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి ఎక్కువ. ఇవి వచ్చేసి పెబుల్స్ విత్ డ్రై ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ వాటితోటి అరేంజ్మెంట్స్. ఇవి ప్రీ అరేంజ్డ్ వస్తాయి. ఇది మెటల్ ఫ్రేమ్స్ చెప్పాను కదా, దీంట్లో బర్డ్స్ లో అరేంజ్మెంట్స్ అనమాట. ఇది వచ్చి బాడీ నీకు బర్డ్ ఉంటుంది సిరామిక్, దీనికి ఫ్లవర్ అరేంజ్మెంట్స్. దీంట్లో 2 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి, గ్రీన్ అండ్ గ్రే. ఓకే, బాగుంది. సో నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ ఏం చూస్తావు? ఫ్రేమ్స్ చూస్తారా? యా. ఓకే, ఇవన్నీ ఫ్రేమ్ సెక్షన్. ఇప్పుడు అంతా ఫ్రేమ్స్ నీకు 3 పీస్ సెట్స్, సింగిల్ పెద్దవి, చిన్నవి అట్లా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. సో ఫ్రేమ్స్ రేంజ్ వచ్చేసి నీకు గిఫ్టింగ్ టైప్ అంటేనేమో 1000-2000 నుంచి అప్ టు 10,000 లోపు ఉన్నాయి. దెన్ రెగ్యులర్ మన హౌస్ కి మనం సిట్టింగ్ బ్యాక్ సైడ్ లేకపోతే పెద్ద పెద్ద ఏరియాస్ కి కావాలనుకుంటే కొంచెం హై ఎండ్ లో కూడా ఉన్నాయి. ఓకే. సో ఇవి వచ్చేసి 3 పీస్ సెట్స్ సౌమ్య. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సేమ్ టైం ఇదంతా గ్లాస్ ఫేసింగ్ లో ఉంది ఫ్రేమ్, సో డబుల్ మౌంట్ అనమాట. మెయింటెనెన్స్ హ్యాపీగా నీకు ఈజీ, ఎందుకంటే గ్లాస్ ఫేసింగ్ ఉంది కాబట్టి నీకు అసలు వీటి మీద డస్ట్ అక్యుములేషన్ అనే ఛాన్సే లేదు. సో ఇది సెంటర్ పీస్ వచ్చేసి ఆన్ ఎదర్ సైడ్స్ ఇవి. ఓకే. దీని ప్రైసింగ్ ఎంత ఉందండి? ఇవి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 15 నుంచి ఉంది. ఈ పర్టికులర్ సెట్ అయితే 19,000 లో. 19,000. ఓకే. సో డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. మనం అన్ని ఒకసారి లుక్ వెళ్దాం. దీంట్లో కలర్ కాంబినేషన్స్ లైక్ ఇప్పుడు ఇది గ్రీన్ అండ్ బేజ్ లో ఉంది కదా, నీకు ఇక్కడ వచ్చేసి గ్రే లో వైట్ అండ్ బ్రౌన్ ఉంది. ఓకే. ఓకే. సో నీకు ఇందులో ఆప్షన్స్ చాలానే ఉన్నాయి, నేను ఒక్కొక్కటి రన్ చేపించి చూపిస్తాను. ఓకే. సో ఇది ఇంకో వెరైటీ, డిఫరెంట్ వెరైటీస్ అంటే నీకు డిజైన్స్ లోపల ఉండే కటింగ్స్ ఇవన్నీ డిఫరెంట్ వచ్చాయి. సో ఇది వచ్చేసి పేపర్ వర్క్ లాగా ఉంటుంది. సేమ్ వే నీకు బర్డ్స్ తోటి ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్స్ బ్లూ, ఎల్లో ఇలా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వైట్ అండ్ గ్రే, లేదంటే బ్లాక్ అండ్ వైట్, అలా డిఫరెంట్ నీకు ఆప్షన్స్ చాయిస్ చేసుకోవడానికి బాగున్నాయి. 20-25 ఫ్రేమ్స్ వరకు ఉన్నాయి డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే. ఓకే. ఇది బ్రైట్ కలర్స్. ఓకే. సో మనకి ఎలా కావాలంటే అలా అన్నమాట. మనకి అంటే వాల్ కలర్ తగ్గట్టుగా నీకు బ్రైట్ పాప్అవుట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి, మర్జ్ అయిపోయేలాగా లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి. ఓకే. సో ఇవి ఫ్రేమ్స్. నెక్స్ట్ ఫ్రేమ్స్ చూద్దాం.
సో ఇందులో వచ్చేసి డెప్త్, వర్క్ డెప్త్ని బట్టి మనకు ప్రైజింగ్ ఉంది. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ నీకు ఆల్మోస్ట్ 40,000 రేంజ్ వరకు ఉన్నాయి. ఓకే, కొన్ని ఇంకా అబోవ్ కూడా ఉన్నాయి. ఓకే. ఇది చూడు, ఇది వర్క్ డిఫరెంట్. ఇది వచ్చేసి శాండ్ పెయింటింగ్ లా వస్తుంది అండ్ 3-4 లేయర్స్ ఉండి విత్ మిర్రర్ బ్యాకింగ్ అండ్ ఇదంతా వచ్చేసి నీకు మెటాలిక్ ఫినిష్ ఇచ్చారనమాట. సో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. కలర్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసి లెదర్. ఓకే, లెదర్ తోటి నీకు మౌల్డింగ్స్ ఇచ్చారు ప్లస్ శాండ్ పెయింటింగ్ చేయించారు. సో ఈ ఫ్రేమ్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, లైక్ దిస్ ఇస్ అరౌండ్ ఇది 39,000 ఉంది. ఓకే. ఇది వచ్చేసి పేపర్. ఓకే, ఇది మన క్రష్ పేపర్స్ ఉంటాయి చూడు, సో ఆ టైప్ లో విత్ 3D ఫిష్ ఫిగరిన్స్ పెట్టారు, విత్ మెటాలిక్ బేస్ ఇచ్చారు. ఓకే, ఓకే. సో ఇది కూడా అంతే, వర్క్ ని బట్టి మనకు ఫ్రేమ్ కాస్టింగ్ అనేది డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అటు సైడ్ చూద్దాం ముందు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరైటీ అన్నమాట. ఇవి వచ్చేసి మెటల్ బేస్ అండ్ MDF బేస్ ఉంటాయి. సో ఇది మొత్తం MDF మీద వస్తుంది. ఇది మెటల్ ఫ్రేమ్ లో గ్లాస్ మీద నీకు ప్రింటింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇవంతా 3D ఎఫెక్ట్ లో ఉంటుంది. మనకి కొంచెం ఎంబోస్డ్ కనిపిస్తుంది, వాల్ నుంచి కొంచెం డెప్త్ కనిపిస్తుంది. ఓకే, ఇదంతా ఒకటే పీసా? ఇది పీస్ సెట్. సో ఇది సెంటర్ లో మనం ఇది ఫస్ట్ అలైన్ చేస్తాం, తర్వాత నీకు డిస్టెన్స్ ని బట్టి లేకపోతే వాల్ సైజ్ ని బట్టి మనం ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నువ్వు కాంటింగ్ కొంచెం వెడల్పుగా ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం పైకి అటు ఇటు పెట్టేసుకోవచ్చు. స్పేస్ సరిపోవట్లేదంటే దగ్గరగా పెడతాం. ఇది 7 feet వరకు మనం రేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే పీస్, ఇది సింగిల్ పీస్. సో ఇదంతా మెటల్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ అటు. ఓకే, సో దాంట్లోనే ఇది ఇంకొక వెరైటీ. ఇది కూడా అంతే, 3 piece సెట్ ఉంది. ఇది నాకు స్పేస్ కన్స్టెంట్ కాబట్టి నేను ఇక్కడ అడ్జస్ట్ చేశాను, బట్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఆన్ వాల్ మనకు అప్ టు 9 feet వరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంకో వెరైటీ. ఓకే, సో ఇది వచ్చేసి షేప్ డిఫరెంట్. సో ఇది కూడా కొంచెం కొత్తదే. బేసిక్గా ఎప్పుడు మనం రెక్టాంగిల్స్ పెడతాం కదా, సో ఇది వచ్చేసి నీకు ఇక్కడ స్క్వేర్ కటింగ్ ఇచ్చేసి మధ్యలో 3D MDF మీద ఇచ్చేసారు. ఓకే, సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మనకి ఫ్రేమ్ ఆన్ ఫ్రేమ్, డబల్ ఫ్రేమ్ వస్తుంది. ఓకే, సో ఓకే, ఓవర్లాపింగ్ ఉంది. దీన్ని హారిజాంటల్ గాను పెట్టచ్చు, కొన్ని డిజైన్స్ వర్టికల్ గాను ప్లేస్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ ఎక్కడన్నా ఒకటి చిన్న వాల్ అట్లా ఉంది, కారిడార్స్ వస్తాయి, చిన్న చిన్న ఏరియా సెంటర్ పీస్ కావాలి, అట్లాంటప్పుడు వర్టికల్ కూడా ప్లేస్ చేయాలి, డిపెండింగ్ ఆన్ డిజైన్. ఈ డిజైన్ వర్టికల్ వస్తుంది, నీకు బ్యాక్ సైడ్ ఉన్నవి నేను చూపిస్తాను, అవి హారిజాంటల్. ఓకే, సో ఇదంతా మెటల్ ఫ్రేమ్ లో వచ్చేసేసి నీకు క్రిస్టల్ వర్క్ వస్తుంది పైనుంచి. ఇది పెయింటింగ్, ఇది క్యాన్వాస్ మీద పెయింట్. ఇది దశావతారం. బేసిక్గా కొంచెం ట్రెడిషనల్ మనకి టెక్నిక్ పెయింట్స్ బాగా లైక్ చేస్తారు కొంతమంది, ఆర్టిస్టిక్ గా కావాలి. సో అలాంటప్పుడు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఇట్లా పూజా వాల్స్, చిన్న చిన్న ఎంట్రీ అలైస్ అట్లా పెట్టుకోవచ్చు. సో మెటల్ వాటిల్లోనే ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్. సో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి పిక్చర్ ఫ్రేమ్స్. సో సెట్ ఆఫ్ 2 pieces లాగా పిక్చర్ ఫ్రేమ్స్. దీస్ ఆర్ లైక్ సూటబుల్ ఫర్ బెడ్రూమ్స్, లేకపోతే చిన్న చిన్న కారిడార్ ఏరియాస్ అట్లా చూసుకోవచ్చు. ఓకే, సో బ్యాక్ సైడ్ చూడండి. ఇంకోటి ఉందిగా. ఓకే, సో ఇవి కూడా క్యాన్వాస్. ఇవి ఏంటంటే చిన్న చిన్నవి సింగిల్ పీస్ గాను యూస్ చేయొచ్చు, 2 piece సెట్ గాను చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి స్పెసిఫిక్గా పర్టికులర్ యూజ్ అనమాట మనకి. సో ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉంటాయి, లేకపోతే సమ్ హిడెన్ ఏదైనా మనం హైడ్ చేయాలి, సో అట్లాంటి వాటికి ఇది వచ్చేసి స్లైడింగ్ ఛానల్ ఉంటుంది. వావ్, ఓకే. సో ఎలక్ట్రికల్ ప్యానల్స్ మోస్ట్లీ మనకి లివింగ్ డ్రాయింగ్ రూమ్స్ లో ఫస్ట్ ఎంట్రీ రాగానే ఎలక్ట్రికల్ ప్యానల్స్ మనం తిరుపతి హోమ్ టూర్ లో చూసాం. సో అదే స్టైల్లో ఇది ఇక్కడ నేను రెడీగా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇవి ప్రైసింగ్ ఎలా ఉన్నాయి? ఇవి ఈ పర్టికులర్ సైజ్ ఫ్రేమ్స్ అయితే 4,000 to 6,000 ఉన్నాయి. ఓకే, ఇంకా దీనిలో తక్కువ ప్రైస్ కూడా ఉండొచ్చా? అంటే సైజుని బట్టి వేరీ అవుతుంది. కాకపోతే నాకు ఎలక్ట్రికల్ ప్యానల్స్ మనకి జనరల్ గా ర్యాండమ్ సైజ్ ఇదే కాబట్టి నేను ఇదే మరీ చిన్నవి తెచ్చుకున్నా మళ్ళీ మనకి ఫిక్స్ కాదు కదా. సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి హారిజాంటల్ ప్యాటర్న్స్. ఇవి చూడండి. ఓకే, ఇవి వచ్చేసి బెడ్ బ్యాగ్ కానీ సోఫా బ్యాగ్ కానీ వేరియస్ పర్పస్ అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 6 to 7 ఉన్నాయి. సో ఇవి ఫ్రేమ్స్ వచ్చేసి మనకి అరౌండ్ 9,000 to 10,000 ఆ రేంజ్. ఓకే, సో ఇందాక నీకు ఫ్రేమ్ ఆన్ ఫ్రేమ్ అని చెప్పాను కదా, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి ఫ్రేమ్ ఆన్ ఫ్రేమ్. ఓకే, ఇవి కూడా ఆల్మోస్ట్ నియరెస్ట్ 10,000 to 12,000 ఆ రేంజ్ లో ఉంటాయి. ఓకే,
సో ఇవన్నీ హారిజాంటల్ ప్యాటర్న్స్, నీకు అక్కడ పెట్టినేమో వర్టికల్. అంటే కొన్ని డిజైన్స్ మనం అప్లై చేయొచ్చు వర్టికల్. ఓకే, కన్వర్టబుల్ అనమాట. ఇవి 2 పీసెస్. ఇవేం 2 పీస్ సెట్ కాదు, బట్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ పీసెస్ కానీ పెట్టుకోవచ్చు, లేదా మ్యాచ్ చేయొచ్చు. ఇవి ఫ్రేమ్ ఆన్ ఫ్రేమ్, బట్ గ్లాస్ ఫ్రేమింగ్ ఏం లేదు, డైరెక్ట్ పెయింటింగ్స్ అన్న. ఓకే, సో విత్ క్రిస్టల్ పెయింటింగ్ వచ్చింది. సో ఇది బ్రైట్ గా కలర్ పాపౌట్స్ మనకి చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి కొంచెం గ్లిటరీ అండ్ మోస్ట్లీ పిల్లల రూమ్ కి అట్లా పెట్టుకోవచ్చు, లేదంటే కారిడార్ స్టెప్స్ పైకి ఎక్కేటప్పుడు మనకి సైడ్ వాల్స్ ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్. సో ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 5,000 నుంచి నీకు అప్ టు 8,000 రేంజ్ వరకు ఉంటుంది. ఓకే, సో వీటిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఎట్లా కావాలంటే అట్లా తక్కువ డిజైన్ కావాలి, కొంచెం ప్లెజెంట్ గా కావాలి అంటే కొంచెం లైటర్ షేడ్స్ అండ్ లైటర్ టోన్స్ లో కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఓకే ఓకే, మీకు లైటర్ షేడ్స్ అటు సైడ్ ఉన్నాయి, ఐల్ షో యూ ఇన్ ద నెక్స్ట్. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ హెక్సగాన్స్ ఉన్నాయి. ఇవి సేమ్ రిపీట్ అవుతున్నాయిలే, ఇది కొంచెం లైటర్ బ్లూ టోన్స్ లో ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చేసి 3 పీస్ సెట్స్. ఓకే, హెక్సగనల్ డిజైన్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనం 2 డిఫరెంట్ ప్రపోర్షన్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకో, ఇది ఇలా సైడ్ నుంచి నేను తీసాను, ఒక సైడ్ కి ఇచ్చాను కదా, ఇది వచ్చేసి ఒక సైడ్, అంటే యూ కెన్ అరేంజ్ ఇట్ ఇన్ ఎనీవే. ఇప్పుడు ఇది ఒకటి మధ్యలో పిక్చర్ ఉందనుకో, దీని పైకైనా పెట్టచ్చు, లేదా దీన్ని ఇలా క్రాస్ గానే కలుపుకోవచ్చు. ఓకే ఓకే, నువ్వు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, పొజిషనింగ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇవి ఎక్కడ నుంచి ఉన్నాయి ప్రైసింగ్? ఇవి ఇది ఐ థింక్ అరౌండ్ 9,000 అలా ఉంటుంది, 9 to 10,000 మధ్యలో. ఓకే ఓకే, సేమ్ ఇలా డిఫరెంట్ అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ మెటల్ ఫ్రేమ్స్ లో వస్తున్నాయి, మెటాలిక్ ఫ్రేమ్స్ అండ్ క్రిస్టల్ వర్క్ ఉంది కాబట్టి కొంచెం మనకి ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో ఇట్లా దీంట్లో కలర్ ఆప్షన్స్. ఓకే, సో ఇవి డిఫరెంట్. సో ఇవి వచ్చేసి సింపుల్ ఆర్టిఫాక్ట్స్ లాగా నీకు వాల్ మీద బెడ్రూమ్స్ కి అట్లాగా ఇది సింపుల్ డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు, గ్యాప్ ఇచ్చి పెట్టుకోవచ్చు, 2 సెపరేట్ చేసి పెట్టుకోవచ్చు, నువ్వు అటాచ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ అప్ అండ్ డౌన్. ఓకే, ఎలా అయినా అలా. ఓకే, సో దాంట్లోనే కలర్ ఆప్షన్స్ ఇవి. క్యాన్వాస్. ఓకే, సో నెక్స్ట్ ఫ్రేమ్స్ అటు చూద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు నువ్వు రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ హెక్సగన్స్ చూసావు, హాఫ్ సెమీ సర్కిల్స్ చూసావు, ఇప్పుడు ఫుల్ రౌండ్ సర్క్యులర్ ప్యాటర్న్స్. ఓకే, సో ఈసారి ఫ్రేమ్స్ మాత్రం లైక్ లిటరలీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ కలెక్షన్ అన్నమాట. ఓకే, సో సర్క్యులర్ బేస్ ఫ్రేమ్స్ లో MDF తోటి ఉంది, FRP లో ఉంది, దెన్ అగైన్ అక్రిలిక్ లో ఉంది, దెన్ అగైన్ మనకి క్రిస్టల్ వర్క్ తోటి మళ్ళీ మెటల్ ఫ్రేమ్స్ లో కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ సో వాటిని కూడా నువ్వు అరేంజ్మెంట్ పైకి కిందకి అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు, సేమ్ ఈక్వల్ లెంత్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి, ఒకసారి అటు చూపిస్తాను. ఓకే, సో రూమ్ లో ఎక్కడైనా కార్నర్స్ బ్రైట్ కలర్స్ కావాలి, పాపౌట్ ఫ్రేమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి సేమ్ కవ్ కాన్సెప్ట్, పిచ్వాయ్ కామధేనువు అండ్ కవ్. సో పిచ్వాయ్ పెయింటింగ్స్ టైపే, బట్ ఇదంతా వుడ్ అండ్ థ్రెడ్ వర్క్ లో వచ్చింది. సో ఇది వచ్చేసి మొత్తం 5 పీస్ సెట్ అనమాట. అగైన్ ఇవి కూడా అంతే సేమ్. నైస్ నైస్. 2 జిగ్జాగ్ పెట్టచ్చు, ఈక్వల్ గా ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ అపార్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఫుల్ ఫ్రేమ్స్. ఇవి నేను ఇంకా ఆప్షన్స్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఫ్రేమ్ ఆన్ ఫ్రేమ్ అనమాట. సో సేమ్ క్రిస్టల్ వర్క్ లో ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఒక 5-6 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, కలర్ ఆప్షన్. ఓకే ఓకే, నెక్స్ట్ అటు చూద్దామా. సో ఈ సెక్షన్ అంతా స్మాలర్ ఫ్రేమ్స్ పెట్టాను సౌమ్య. సో ఇవి వచ్చేసి 2 పీస్ సెట్స్ ఆర్ ఇండివిజువల్ పీసెస్ కింద చేసుకోవచ్చు. అండ్ బెడ్రూమ్స్ లో, చిన్న చిన్న కిడ్స్ రూమ్ లో అట్లా కలర్ వైజ్ మనం థీమ్ చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ హౌస్ వార్మింగ్ గిఫ్ట్స్ అన్నాను కదా, అలా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నీకు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా అంతే 3 పీస్ సెట్స్. ఇది వచ్చేసి పిచ్ పై పెయింట్స్ లానే మనకి సేమ్ కొంచెం ట్రెడిషనల్ అవుట్లుక్ వస్తుంది. సో పూజా వాల్స్ కి వాటికి యూజ్ చేయొచ్చు. ఇది ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. సో ఇవి కూడా అంతే 4 పీస్ ఉన్నాయి మన దగ్గర. 2 పీస్ సెట్ గాను చేయొచ్చు, 4 పీస్ సెట్ గాను చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ మనకు వాల్యూమ్ అక్కడ వాల్ మీద ఎంత కావాలనే దాన్ని బట్టి. ఇవి 2 పీస్ సెట్స్, ఇవి 2 పీస్ సెట్స్. ఓకే, వావ్. ఓకే, ట్రెడిషనల్ గా కంప్లీట్ ట్రెడిషనల్. సో ఇవి కూడా అంతే మనకి ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఆపోజిట్ కానీ డోర్ పైన పెడతారు కొంతమంది. సో అట్లా మనకి మొత్తం అంతా కవ్ కాన్సెప్ట్ లో ఇప్పుడు బాగా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇంక ఇది కిడ్ రూమ్ లో మనకి జస్ట్ విండోలోంచి
పిల్లలు పీప్ చేస్తున్నట్టుగా అట్లాగా ఫనీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి 4 పీస్ సెట్ ఉంది, బట్ 2 పీస్ కింద మనం డివైడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫ్రేమ్స్ తక్కువ బడ్జెట్లో లైక్ 5-6,000 రేంజ్లో కొంచెం ఫ్రేమ్స్ పెద్దగాను కొంచెం లైటర్ టోన్స్లో ఉన్నాయి. ఇవి సేమ్ క్రిస్టల్ వర్క్లో ఉంటాయి. సో దీంట్లో వెరైటీస్ చూపిస్తాను చూడు. ఓకే. బ్లూ అండ్ ఆరెంజ్, బ్లూ అండ్ గోల్డ్. ఓకే. సేమ్ మనకి బెడ్ బ్యాగ్స్ ఎక్కడైనా యూస్ చేయొచ్చు, బట్ దే ఆర్ లైక్ కొంచెం బ్రైట్ కలర్స్ కావాలి అనుకున్నప్పుడు మనకి లుక్ ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ఆ స్పేస్ ఏరియాని డిఫరెంట్ అంటే కార్నర్ చేస్తుంది అనమాట. ఓకే. ఇది కొంచెం డార్క్ షేడ్ లాగా. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కావాలన్నప్పుడు ఇది, దెన్ ట్యాన్ కలర్ అండ్ గ్రే కలర్. ఓకే. ఆప్షన్స్. సో వీటిలో డిఫరెంట్ ఆప్షన్స్ చూసావు కదా. ఇది డిఫరెంట్ ఫ్రేమ్. ఓకే. సో ఇది బార్ రూమ్స్లో కిచెన్ డైనింగ్ సెక్షన్ అట్లా పెట్టుకోవచ్చు. ఓకే. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది రజనీ గారు. థ్యాంక్ యూ సౌమ్య. ఆర్టిఫాక్ట్స్ చాలా బాగున్నాయి, వేజెస్ ఇంకా బాగున్నాయి, ఫ్రేమ్స్ ఇంకా బాగున్నాయి. యాక్చువల్గా గిఫ్టింగ్ పర్పస్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నా, రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు అది. సో కలెక్షన్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చినాయి. నేను ఆల్రెడీ కొన్ని తీసి పెట్టుకున్నాను అనమాట నా స్టోర్ కోసం. సో ఇంకేంటంటే నేను చెప్పేది సజెస్ట్ చేసేది ఒకటే అండి, ఆన్లైన్లో కాకుండా మీరు స్టోర్ని విజిట్ అయినారు అనుకోండి, మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీరు చూస్తే మీకు మీరు కలర్ థీమ్ ఏదైనా చెప్తే ఇక్కడ సజెస్ట్ చేయడము అవన్నీ చేస్తారు కదా. ప్రయర్ అపాయింట్మెంట్. ఎస్, అపాయింట్మెంట్ తీసుకుని వస్తే 100% ఐ హెల్ప్ దెమ్ అవుట్. ఓకే. అపాయింట్మెంట్ అనమాట. అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు డెడికేటెడ్గా ఒక డే చెప్తారు, ఆ రోజు మీరు వచ్చారంటే మీకు ఏది కావాలంటే అది చూపిస్తారు, మీకు కావాల్సిన కలర్ థీమ్స్ అట్లా అరేంజ్. ఓకే. ఇది సంగతి. స్టోర్ వచ్చేసి నాగోల్లో ఉందండి, ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతానమాట. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, మంచి కలెక్షన్. థ్యాంక్ యూ అండి, మీ డిజైన్ టూని మాకు చూపించారు. థ్యాంక్ యూ. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వి డిజైన్.